దీపికా పాదుకోనేకు షాక్ ఇచ్చింది కల్కి టీం. కల్కి 2 ప్రాజెక్ట్ నుంచి దీపికా అవుట్ అధికారికంగా ప్రకటిస్తూ వైజయంతి మూవీస్ అయితే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్ట్ పెట్టింది. చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నిర్మాతలు చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో గొప్ప టీంతో కల్కి సీక్వెల్ రాబోతుందంటూ ట్వీట్ కూడా చేశారు. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి దీపిక ఆల్రెడీ తప్పుకుంది. దాని తర్వాత ఇప్పుడు ప్రభాస్కి సంబంధించి రాబోయే 2 సినిమాల నుంచి కూడా దీపిక అవుట్. మొత్తం మీదైతే సోషల్ మీడియా మాధ్యమంలో వైజయంతి మూవీస్ వాళ్ళు పెట్టిన ఒక ట్వీట్ని ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈస్ టు అఫీషియలీ అనౌన్స్ దట్ దీపికా పాదుకోన్ will not be part of the upcoming sequel of Kalki 2898 AD. After careful consideration, we have decided to part ways. Despite the long journey of making the first film, we are unable to find a partnership. And a film like Kalki deserves the commitment and much more. ఒక్కసారి ఈ మూడో లైన్ ఒకసారి మళ్ళొకసారి చదువుతాం వినండి. And a film like Kalki deserves that commitment and much more. అంటే కమిట్మెంట్ లేదా దీపికా పాదుకోని సినిమాకి కమిట్మెంట్ ఇవ్వలేకపోతుందా? అంటే దానికి కావాల్సిన కేటాయించాల్సిన ఫోకస్ కానీ ఎఫర్ట్స్ కానీ టైమింగ్స్ కానీ మనం గతంలో చూస్తే కనుక స్పిరిట్ సినిమా అప్పుడు సందీప్ రెడ్డి వంగతో కూడా ఇదే డిస్కషన్ చేసింది. 8 గంటలే పనిచేస్తాను, లేకపోతే ఈ టైం నుంచి ఈ టైం దాకా పనిచేస్తాను, ఇంత పేమెంట్ కావాలి అని చెప్పేసి మొత్తానికైతే స్పిరిట్లోంచి బయటకు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు వైజయంతి మూవీస్కి సంబంధించి కల్కి 2లో కూడా ఆమె లేకుండా పోతుంది. కల్కి 2 గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక సినిమా కథంతా దీపిక క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. ఒక రకంగా మనం చూసుకుంటే